సాగు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో రైతులు భగ్గుమన్నారు. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఎంకేపల్లిలో జరిగింది. గ్రామంలోని సర్వే నెంబర్ 180లోని 99.14 గుంటల భూమిని 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. తాజాగా అధికారులు ఈ భూముల్లోకి జేసీబీలతో వచ్చి పనులు ప్రారంభించడంతో అంతా ఆందోళన చెందారు. ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు రైతులు. ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా దేశంలో పెద్ద ఎత్తున గోశాల నిర్మించాలన్న తలంపుతో ఈ సర్వే నంబర్ ఎంకేపల్లి విలేజ్ గవర్నమెంట్ సర్వే నంబర్ 180లో దాదాపు 100 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఎప్పటి నుంచో రికార్డ్ అయింది. అయితే ఇక్కడ కొంతమంది దళిత బీసీ ఫ్యామిలీలు 50 కుటుంబాలు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారితో నెల 15 రోజుల నుంచి చర్చలు చేసి గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడ లేని విధంగా వాళ్ళకు ఒక 300 గజాల ఒక్కొక్క ఎకరానికి 300 గజాల జాగా ప్లాట్లు చేసి అది కూడా సేలబుల్ రైట్స్ తో తర్వాత ఇందిరమ్మ ఇల్లు తర్వాత గోశాల నిర్మించిన తర్వాత వాళ్ళకు కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు నిర్ణయం చెప్పడం జరిగింది. ఏడాది లోపల మళ్ళీ వచ్చి ఇప్పుడు మేము మొత్తం తిరిగి వచ్చినాము. ఎన్ని ఆఫీసులు అంటే అన్ని ఆఫీసులు దానికి కలెక్టర్ దానికి పోయినాము, ఎంఆర్ఓ దానికి పోయినాము, ఎండిఓ దానికి పోయినాము, అందరు దానికి పోయినాము. సీఎం దానికి ఒక్కదానికే మమ్మల్ని రాణిస్తలేరు. ఎందుకోసానికి రాణిస్తలేరో ఏమో మరి. నాకు ఏమి లేదు నాయన, అంత గరీబోళ్ళము, రండముండలు మొత్తం రండముండలు ఉన్నారు. మాకు ఒక ఎకరేది ఇమ్మన్నాము కాదన్నారు, ఒక అద్దెకరాన్ని ఇమ్మన్నాము కాదన్నారు. మా పిల్లలందరూ కూడి చదువు వచ్చింది కొంచెము. ఒక 10 గజాలు అన్న ఒక 10 మనం 10 గజాలు మనం ఒక 10 గజాలు అన్న తాన ఒక్కటి అన్నారు. 1 2 2 3 4 5 6 ఇస్తామంటున్నారు. ఎమ్మెల్యే గారితో డిస్కస్ జరిగింది ఏంటంటే, అయ్యా మాకు ఎకరానికి ఒక 1000 గజాలని ఇప్పిండని మేము డిమాండ్ చేసినాము. చేస్తే సరే మరి నేను ఎకరానికి 1000 గజాలు ఇప్పిస్తాని మరి ఎమ్మెల్యే యాదన్న గారు ఆయన లెటర్ ప్యాడ్ మీద టైప్ చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈ 1000 గజాలు ఏం కానీ మేము 250 ఇస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. మళ్ళీ ఈ రోజు మాకు చెప్పకుండా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ల్యాండ్ మీదకి వచ్చి మరి గవర్నమెంట్ వారు వచ్చి సర్వే చేయడం జరిగింది. మరి ఒక 5 DCMల పోలీసు వారిని తెచ్చడం జరిగింది ఇక్కడ. అంటే మరి మేము వచ్చి అయ్యా మరి ఇక మాకు ఎలాంటి న్యాయం జరగకముందే మీరు ఇట్లా చేయడం అది న్యాయం కాదని మేము సిఏ గారితో వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, మేము మామూలుగా ఇక రోడ్ సర్వే చేస్తున్నాం, ల్యాండ్ సర్వే చేస్తలేము అంటే అంటున్నారు. ఆల్రెడీ మరి ఇక్కడ